మరి ఈ చంద్రగ్రహణం ఏ నక్షత్రం ఏ రాశిలో వస్తుంది? ఇది ఏ ఏ రాశులపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మనకు ఈ చంద్రగ్రహణం అనేది మనకు ముఖ్యంగా పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి నాడు 3వ తారీఖున వస్తుంది. అది సింహరాశి, పుబ్బా నక్షత్రము 2వ పాదము సింహరాశిలో వస్తుంది. మరి ఈ సింహరాశి వారికి ఈ యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి వారు ఆ రోజు ఖచ్చితంగా గ్రహణ వీక్షణ చేయకూడదు, గ్రహణాన్ని చూడడానికి బయటికి రాకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో నుండి భగవంతుడి ధ్యానం చేసుకోవాలి. మరి ఆ గ్రహణ సమయాన్ని వీరు పూర్తిగా పాటించడం కూడా ఉత్తమం. ఏదైతే మనం 3 గంటల 20 నిమిషాలు చెప్పామో అప్పటి నుంచి పూర్తిగా పాటించాలి. మనకు కనిపిస్తుంది 6 గంటలకు కదా, అప్పటి వరకు నేను బయట చూద్దాం, అలా కాకుండా 3 గంటల నుంచి వారు పూర్తిగా పాటిస్తే మంచిదమ్మ. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ప్రత్యేకంగా పుబ్బా నక్షత్రం వారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణాన్ని పాటించాలి. ఆ నియమాలన్నీ వారు తప్పకుండా పాటించాలి. ఈ సింహరాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణము దోషం అనేది చాలా అధికంగా ఉంది. కాబట్టి వీరందరూ కూడా గ్రహణ శాంతి, గ్రహణము అయిపోయిన గ్రహణాన్ని పాటించాలి, గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గ్రహణ శాంతి చేసుకోవాలి, లేదా దానము ధర్మము కూడా చేసుకోవాలి. అలా చేసుకుంటే వీరికి ఆ దోషాలు నివారణ, పూర్తి నివారణ కాకుండా దాని నుంచి కొద్దిగా మెసులుబాటుగా జరిగి వారికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ దోష నివారణకై వారు ఈ యొక్క దానము ధర్మము అలాగే పూజ, జపము వారు చేసుకుంటే మంచిదని చెప్పారు.